అండి చిన్న ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి సహాయం కొరకు చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల వేళలో మరి ఒక్కసారి తండ్రి బెంగళూరు ప్రాంతంలో నివసిస్తున్న మీకు ఇష్టలైన పిల్లలతో కలిసి మిమ్మల్ని స్థుతించడానికి మీరు మా కొరకు రాయించి ఇచ్చిన మాటలు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మీకు హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ దినము తండ్రి మా ముందున్న అంశాన్ని నైనా మేము ఆలోచించుటకు సిద్ధపడుతున్నాం తండ్రి. కనుక చెబుతున్న నాకును వింటున్న మీ ప్రియబిడ్డలందరికీ సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మెండుగా ప్రసాదించి వినబడుతున్న ప్రతి మాట ఇది నా కొరకే, ఈ మాట నాదే అని స్వీకరించి మాలో ఏవైనా తండ్రి లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకొని మీ ఎదుట నిందారహితులుగా, నిర్దోషులుగా నిలబడి క్రీస్తు రాకడలో తండ్రి ఎత్తబడే సంఘంగా మేము ఉండడానికి సహాయం చేయమని, ఈ దినపు వాక్యపు ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదించమని, ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. మరలా దేవుని మహాకృపను బట్టి దేవుడు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశాన్ని ఇచ్చిన పరమందాసీనుడైన పరలోకపు తండ్రికి మనందరి తరపున యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మరి స్థానిక సంఘ కాపరి అయ్యగారికి, అదేవిధంగా శ్యామన్న గారికి, మిగిలిన సంఘస్థులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం ప్రియులారా. ఇక సమయం ఆలస్యం చేయకుండా మనం త్వరగా దేవుని మాటలని ఎక్కువగా నేర్చుకోవడానికి మనం సిద్ధపడ్డాం. ముందుగా సామెతల గ్రంథము 9వ అధ్యాయము, దయచేసి అందరూ కూడా బైబిల్ తెరవాలి, రాసుకోవాలి. నా ప్రతి ప్రసంగంలో ఈ మాట ఖచ్చితంగా వినపడుతుంటుంది. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనకు ఈరోజు పాఠానికి మూల వచనం కనుక ఆ వచనాన్ని మనం చదువుకుందాము. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. చాలు చక్కగా వాక్యాన్ని చదివిన సహోదరుడి హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, గత వారంలో కూడా మనము జ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాసిన ఒక్క మాటను మనము గంట సేపు ఆలోచిస్తే ఎన్నో విషయాలు మనం నేర్చుకున్న సత్యం మీరందరూ కూడా గ్రహించారు, విన్నారు, నేర్చుకున్నారు. మరి ఆత్మీయంగా బలపడ్డామని మీరందరూ చెప్పినప్పుడు ఎంతగానో సంతోషించి మరలా జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన మరొక్క మాటని మీకు ఈరోజు అందించాలని ఆశతో ఈ విధంగా మీ ముందుకు రావటం జరిగింది. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకునేది అంటున్నాడు. బాగా మరల చదివితే జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అంటున్నాడు. ఇప్పుడు చదివిన మాట మనకి ఏమైనా అర్థమైందంటే ఏమీ అర్థం కాదు. కానీ క్రైస్తవులైన మనందరికీ మీకు ఏ బైబిల్లో 66 పుస్తకాలలో ఏ పుస్తకం ఇష్టమంటే మీరు ఖచ్చితంగా ఈ సామెతల గ్రంథాన్ని ఇష్టపడవచ్చు. ఎందుకంటే సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు చాలా బాగా ఉంటుంది, ఏదో అర్థమైనట్టు ఉంటుంది. కనుక ఎన్నోసార్లు మీరందరూ కూడా ఈ వాక్యాన్ని చదివి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరూ కూడా సంఘంలో మరి బలవంతులు కనుక సామెతల గ్రంథాన్ని చదివి ఉంటారు. ఈ 9వ అధ్యాయం మొదటి వచనం అయితే ఖచ్చితంగా చదివి ఉంటారు అనుకుంటున్నాను. కానీ ఇక్కడ వ్రాయబడిన మాటలోని ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. చదువుకుంటూ పోతే ఏది అర్థం కాదు కదా. ఏ విషయానైనా కూడా మనం అక్కడ నిలబడి ఆగాలి, ఆలోచించాలి, అందులో ఉన్న పరమార్థం ఏంటో మనం గ్రహించాలి. కనుక ఇక్కడ సొలొమోను గారు రాసిన మరి జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అన్న మాటలోని ఆంతర్యం ఏంటి అని మనం ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే లేఖనాల పరిశోధన కదా, లేఖనాలు మనం పరిశోధిస్తూ ఉన్నాం. ఎందుకంటే లేఖనాలలో ఏముంది? నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే లేఖనంలో ఉన్న ప్రతి సీక్రెట్ ను కూడా మనం తెలుసుకోవాలి, వాటి ప్రకారం మనం బ్రతకాలి. మనము క్రీస్తు రాకడలో ఎత్తబడేవారిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. కనుక ఈ మాటలో రాయబడిన అంతర్యం ఏంటి అని మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు ఈ 9వ అధ్యాయం మొదటి వచనంలో 3 విషయాలు కనబడుతున్నాయి. ఎన్ని విషయాలు?
3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి జ్ఞానము, రెండవది కట్టుకొని, మూడవదిగా 7 స్తంభములు చెక్కుకొని. మరలా చెప్తున్నాను, 3 పాయింట్స్ మీరు రాసుకోండి. మొట్టమొదటిగా జ్ఞానము అని ఫస్ట్ పాయింట్ జ్ఞానము, రెండవ పాయింట్ నివాసము కట్టుకొని, మూడవ పాయింట్గా మనము 7 స్తంభములు చెక్కుకొనినది ఏంటి అని ఇప్పుడు పాయింట్ వైజ్ గా మనం ముందుగా ఆలోచిద్దాం. మరలా ఇంకా లోతుల్లోనికి వెళ్దాం. ముందుగా ఈ 3 పాయింట్లను మనకు అర్థమైతే ఆ మాటలోని ఆంతర్యం ఏంటో మనకి అర్థమవుతుంది ప్రియులారా. ఇప్పుడు మొదటిగా 3 మనం 3గా డివైడ్ చేసుకున్నాం కదా ఈ వచనాన్ని. 3లో మొదటిగా జ్ఞానము. ఇప్పుడు బైబిల్ చదువుతున్న మనందరికి కూడా జ్ఞానం అనగానే ఎవరు గుర్తుకొస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తుకొస్తారు. ఇందులో మీకంటూ ఏ డౌట్ ఉండదని నేను అనుకుంటున్నాను. అలానే మనకు ఇప్పుడు చదువుతున్న ఈ 9వ అధ్యాయం కానివ్వండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పుకుంటూ వస్తాడు. 8వ అధ్యాయం 30 వచనంకి వచ్చేసరికి నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అంటాడు. అంటే నేను దేవుని దగ్గర ప్రధాన శిల్పిగా ఉంటాడంటాడు. అంటే ఆ విషయాలన్నీ ఎవరి కొరకు చెప్పుకుంటూ వచ్చాడు అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువు గారి గురించే వర్ణించాడని మనకు అర్థమవుతుంటుంది. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా ఈ 8వ అధ్యాయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ భిన్నాభిప్రాయాలు మనం పక్కన పెడదాము. అక్కడ వ్రాయబడిన సంగతులు మరి ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధంగా మనం ఆలోచించినప్పుడు అది ప్రభువు కొరకే అన్న మాట మనకు అర్థమవుతుంది ప్రియులారా. కనుక ఇప్పుడు జ్ఞానము అనగానే మనకి ఏం అర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా మనకు అర్థమవుతుంది. ఇంకా మనకు బైబిల్ చదువుతున్నప్పుడు మనకు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా అక్కడ ఏమని ఉంటుందంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తములై అంటాడు. అంటే బుద్ధి జ్ఞానం ఆయన యందు ఉన్నాయి. ఇంకా మనకు క్లియర్ గా అర్థం కావాలంటే ఈ జ్ఞానం యేసుక్రీస్తు ప్రభువారే అని మనకు క్లియర్ గా అర్థం కావాలంటే పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక మనకు తెలిసిన వచనమే. పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? దేవుని శక్తి, నెంబర్ 1, దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమైపోయింది. 9వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనంలో జ్ఞానము అన్న మాటను మనం ఆలోచిస్తే ఏంటి జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని మనకి స్పష్టంగా అర్థమైంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? లేదు, క్లియర్, రైట్. ఇప్పుడు రెండవదిగా అక్కడ రెండో మాట మనం ఏం రాసుకున్నామంటే నివాసము కట్టుకొని. అదేనా రెండో పాయింట్? మనకు నివాసము కట్టుకొని అంటున్నాడు. ఇప్పుడు జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువారైతే యేసుక్రీస్తు ప్రభువారు నివాసము కట్టుకొని, ఇలా చదవండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు నివాసము కట్టుకొని అని చదివితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నివాసం కట్టుకున్నాడు? పరలోకంలో ఏమైనా నివాసం కట్టాడంటే దాని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. మరి పాతాళంలో ఏమైనా నివాసం కట్టాడంటే దాని గురించి కూడా కాదు. పాతాళం కూడా ఎక్కడ నివాసం కట్టినట్లు మనకు 26 పుస్తకాల్లో మనకు కనబడదు ఆయన ప్రత్యేకంగా ఒక నివాసం కట్టుకున్నట్లు. మరి భూమి మీద ఏమైనా ఆయన కట్టాడంటే భూమి మీద కూడా ఆయన ఎక్కడ తన నివాసాన్ని కట్టుకున్నట్లు మనకు కనబడదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటిస్తూ ఉన్న సందర్భాలలో ఆయన యొక్క ఖ్యాతిని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన చెబుతున్న ప్రతి మధురమైన మాటలు విన్న ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో అంటాడు, అయ్యా నువ్వు ఇంత మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నావు, మంచి మంచి మాటలు చెప్తున్నావు, నీ నోట జాలువారిన ప్రతి మాట కూడా అద్భుతం, అమూల్యం, అమోఘం. కనుక ఇంతకు నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగాడండి. ఒక వ్యక్తి వచ్చి ప్రభువుని అడిగాడు, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ అడ్రస్ ఏంటి, నేను కూడా నీతో వస్తాను అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అడ్రస్ చెప్పాడండి. అడ్రస్ ఏమని చెప్పాడో ఒక్కసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనమును చూస్తే, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలువు గాని
మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికి కూడా చోటు లేదంటున్నాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి జననం జరిగిన తర్వాత పొత్తిగుట్టలతో చుట్టి ప్రభువుని ఎక్కడ పరుండబెట్టారో మనకు తెలుసు. ఎక్కడ? పశువుల తొట్టెలో. ఎందుకంటే స్థలం లేక. అంటే ముల్లోకాల్ని సృష్టించిన సృష్టికర్త, ప్రధాన శిల్పి అయిన ఆయనకు పుట్టేటప్పుడు కూడా సరి అయిన ప్లేస్ కూడా మనకు కనపడలేదండి. పుట్టిన తర్వాత ఆయన పరుండు పెట్టడానికి సరి అయిన ప్లేస్ మనకు కనపడదు. అంటే పుట్టినప్పుడు కూడా మంచి ప్లేసు మనకు కనపడదు. అలానే ఆయన బ్రతికిన దినాల్లో ఏమంటున్నాడంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూలున్నాయి, మనుష్య కుమారుడైన నాకు తల దాచుకోవడానికి కూడా నాకు స్థలము లేదంటున్నాడు. ఈరోజు మనందరికీ మరి అది ఆ రెంట్ హౌస్ కావచ్చు, లేకపోతే ఓన్ హౌస్ కావచ్చు, లేకపోతే అది రేకులది కావచ్చు, లేకపోతే మోల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు ఏదో ఒకటి తల వాల్చుకోవడానికి మనకంటూ నీడంటూ మనకు ఉంది ప్రియులారా. మనకు ఏదో ఒక నీడ మనకుంది. కానీ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా, అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదన్న మాట మనకు తెలుసు. ఎంత గొప్ప యేసుక్రీస్తు ప్రభు వారికి తల వాల్చుకోవడానికి కూడా చోటు లేదు భూమి మీద అంటాడు. మరి ఆయన మరణించినప్పుడు ఏమైనా ఆయనకి ప్రత్యేకమైన సమాధి ఉన్నదంటే అప్పుడు కూడా లేదు. అప్పుడు కూడా వేరేవారు, అనగా అరిమతేయ యోసేపు తన కొరకు తొలిపించుకున్న ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టాడంటే, ఇప్పుడు పుట్టినప్పుడు ఆయనకి మంచి స్థలం కనపడలేదు. ఆయన మరి జీవించిన కాలంలో స్థలం లేదు. చనిపోయినప్పుడు ఏమైనా మంచి స్థలం ఉందంటే స్థలం లేనట్లుగా మనకు కనబడుతుంది. మరి భౌతికంగా ఎక్కడ కూడా ఆయన స్థలాన్ని లేకపోతే ఒక నివాసాన్ని కట్టుకున్నట్లు మనకు కనపడటం లేదు. మరి 9వ అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథం అంటున్నాడు కదా, జ్ఞానము నివాసము కట్టుకొని అంటున్నాడు. మరి దాని సంగతి ఏంటి? జ్ఞానము నివాసము కట్టుకొని అంటున్నాడు. మరి దాని సంగతి ఏంటి అని మనం ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే బైబిలే మనకు సమాధానం చెప్పాలి. ఒక ప్రశ్న బైబిల్ వచ్చిందంటే ఆ ప్రశ్నకు బైబిల్లోనే మనం సమాధానం వెతకాలి. కనుక ఇప్పుడు నివాసము కట్టుకున్నాడు, యేసుక్రీస్తు ఒక నివాసం కట్టుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే అది భూలోకంలో ఎక్కడ కనపడలేదు, పాతాళంలో కనపడలేదు, పరలోకంలో ఆయన నివాసాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు, కానీ అది దాని గురించి మాత్రం ఇక్కడ మాట్లాడలేదు. కానీ భౌతికంగా ఎక్కడ లేదని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పౌలు గారు ఆ విషయాన్ని మనకు అర్థం చేయడానికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మహానుభావుడు పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం నుండి మనం 20, 21, 22 వచనాలు మనం చూద్దాం. ఆయన కట్టుకున్న నివాసం ఏంటో మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తేసే మూలరాయి, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు 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 కట్టబడి ఉన్నారు అంటున్నాడు. మీరు అనగా ఎవరు? మనకి చెప్తున్నాడు. సంఘంగా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరికి కూడా చెప్తూ ఉన్నాడు, సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఆ రోజు ఎఫెసు సంఘానికి చెప్పాడు, ఈరోజు సంఘమే మనమైతే మనకు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కనుక చెబుతూ 21లో ఏమంటున్నాడంటే, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మీరు కూడా దేవునికి నివాస స్థలం కావడానికి మీరు కూడా ఏం చేస్తున్నారు? కట్టబడుచున్నారు అంటున్నాడండి. అంటే సంఘమైన మనము కూడా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది, ఆ పునాది దేని మీద వేశారంటే క్రీస్తేసే మూలరాయి అయి ఉండగా ఆ మూలరాయి మీద అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఇప్పుడు సంఘంగా మనమందరం కూడా కట్టబడుతున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కట్టిన నివాసం ఏదంటే సార్వత్రిక దేవుని సంఘం. ఎవరైతే సార్వత్రిక దేవుని సంఘం అనగానే ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతూ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటుందో ఆ సంఘమే సార్వత్రిక దేవుని సంఘం. అయితే ఆ సార్వత్రిక దేవుని సంఘమే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తమిచ్చి కట్టిన సంఘము. సార్వత్రిక దేవుని సంఘమే ఆయన తన స్వరక్తమిచ్చి కట్టిన సంఘము అని మనకు అర్థమవుతుంది పిల్లలు. అనగా జ్ఞానము నివాసము కట్టుకొని, అంటే జ్ఞానం అనగా యేసుక్రీస్తు ప్రభు వారు, నివాసము కట్టుకొని అనగానే ఆయన స్వరక్తమిచ్చి కట్టిన
సార్వత్రిక దేవుని సంఘము అని మనకు అర్థమవుతుంది. ఇంకొంచెం క్లియర్గా అర్థం కావడానికి ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరును అంటున్నాడు, అండర్లైన్ చేసుకోవాలన్నమాట. మీరు కూడా ఏమవుతున్నారంటే, మీరు కూడా సజీవమైన రాళ్ళ వలె, సజీవమైన రాళ్ళు, నిర్జీవమైన రాళ్ళు కాదు. సజీవులు మనము అంటే కదిలే వారు, మాట్లాడే వారిని సజీవులు అంటారు కదా. ఇప్పుడు నిర్జీవం అంటే ఒక రాయి ఉంది అనుకోండి, ఆ రాయి నిర్జీవమైన, దానికి ప్రాణం లేదు, అది నడవదు, అది మాట్లాడదు. కానీ సజీవమైన రాళ్ళంటే మనల్ని రాళ్లతో పోలుస్తూ మనం ఏమంటున్నాడంటే, ఇదిగో సంఘానికి మూలరాయి యేసుక్రీస్తు ప్రభు వారైతే, మరి ఆ జీవము కలిగిన ఆ రాతి మీద సజీవమైన రాళ్ళుగా మీరు ఆత్మ సంబంధముగా కట్టబడుచున్నారు అంటున్నాడు. సంబంధంగా మనం కట్టబడుచున్నామట. క్రీస్తు అనే మూలరాయి మీద మనమందరం కూడా అపోస్తలులు, అదేవిధంగా ప్రవక్తలు వేసిన పునాది మీద ఆత్మ సంబంధంగా మనమందరం కట్టబడుచున్నామంటే ఇంకా ఇది కంప్లీట్ కాలేదు. ఈ నివాసం ఏదైతే కడుతున్నాడో, ఈ కట్టే నివాసం అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా కట్టబడుతూనే ఉన్నాం. అంటే ఈరోజు ఎందరో బాప్తిసం తీసుకుంటున్నారు, మరలా వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే సంఘం ఇంకా కట్టబడుతూనే ఉంది. ఎప్పటి వరకు కట్టబడుతుందంటే క్రీస్తు రాకడ వరకు కూడా కట్టబడుతూనే ఉంటుంది. అనగా సంఘానికి శిరస్సు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారైతే, మిగిలిన అవయవాలు లేక మిగిలిన భాగాలు, ఈ శిరస్సు వదిలిపెట్టి మిగిలిన భాగాలన్నీ సార్వత్రిక దేవుని సంఘమే, అనగా మనమే అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే జ్ఞానము నివాసము కట్టుకొని, అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక నివాసాన్ని కట్టుకున్నాడు. ఆ నివాసం ఏదో కాదు, అదే సార్వత్రిక దేవుని సంఘం, తన స్వరక్తమిచ్చి కట్టుకున్న సంఘం, కొన్న సంఘం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది పిల్లలు. ఇక మూడో విషయానికి వస్తే, మూడో విషయం ఏమంటున్నాడు అంటే, అక్కడ ఇదిగో ఆ నివాసానికి 7 స్తంభములతో చెక్కుకొని అంటున్నాడు. ఆ నివాసము 7 స్తంభములతో చెక్కుకొనినది అంటున్నాడు. 7 స్తంభాలు అంటున్నాడు. ఇక్కడ నుంచి మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు 7 స్తంభాలు అని ఎందుకు అంటున్నాడు? 6 అనొచ్చు కదా, లేకపోతే 8 అనొచ్చు కదా, 10 పిల్లర్స్ అనొచ్చు కదా, 1 పిల్లర్ అనొచ్చు కదా. 7 అని ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఒక బిల్డింగ్కి వారు, ఒక ఇంజనీర్ పిల్లర్లు ఎన్ని వేస్తారంటే, నాకు తెలిసి ఎక్కువ 10 కానివ్వండి, 8 కానివ్వండి, 12 కానివ్వండి, ఇలా వేస్తుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చేసరికి 7 అన్న మాట అక్కడ మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. 7 అన్న మాట, 7 స్తంభాలు అన్న మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది పిల్లల. అనగా 7 అని ఎందుకు ప్రస్తావించాడంటే, 7 అన్నది ఒక పరిపూర్ణత లేక పరిపూర్ణమైన సంఖ్యకు గుర్తు. మనము బైబిల్ చదువుతున్నప్పుడు, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నప్పుడు 7 అనగానే అది పరిపూర్ణతకు సాదృశ్యము. 7 అనగా పరిపూర్ణత అని మనము అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము అది పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకే 7 స్తంభాల గురించి చెప్తున్నాడు. 7 స్తంభాలను చెక్కుకొనేది అంటున్నాడు. చెక్కుకొనేది అంటే వాటిని మలుస్తూ ఉన్నాను అంటున్నాడు. బాగా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞానమైతే ఆయన నివాసాన్ని కట్టుకున్నాడు తన స్వరక్తం ఇచ్చి. ఆ నివాసం ఎలా ఉండాలంటే 7 స్తంభాలు, ఆ 7 స్తంభాలు కూడా చక్కగా చెక్కబడి ఉండాలి అంటున్నాడు. 7 అంటున్నాడు. ఇప్పుడు మన పాత నిబంధనలో చూసినా కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు 6 దినాలు పని చేయాలి, 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి. 7 గుర్తుపెట్టుకోవాలి. అలానే 7 వారాల పండుగ అంటాడు. అంటే 7 వారాల పండుగ ఎందుకు? 6 వారాల పండుగ చేసుకోవచ్చు కదా. అలానే దేవుడు 6 రోజులు కష్టపడి 7వ దినమున ఆయన విశ్రమించి అన్నమాట కూడా మనము ఆదికాండం ప్రారంభంలో మనం చదువుకుంటాం. అంటే 7 అన్న మాట మనకు అది ఒక పరిపూర్ణతకు గుర్తుగా మనకు అర్థమవుతుంది పిల్లల. ఇంకా కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా ఏమంటాడంటే, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు అంటాడు. 7 సంఘాలు. మనం విన్న మాటలు ఇవన్నీ కూడా విన్న మాటలన్నీ మరలా మన దగ్గరకు వస్తున్నాయంటే వాటి ద్వారా దేవుడు మనకి ఏదో నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు అంటాడు, దేవుని 7 ఆత్మలు అంటాడు, 7 నక్షత్రాలు అంటాడు, 7 దీపస్తంభములు అంటాడు. అన్ని 7 అంటాడు. అంటే 7 అన్నది పరిపూర్ణతకు గుర్తు.
అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట మనం చూడగలిగితే 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఆ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం ఆ చదవండి. సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేర్చున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 7 ద్వీపములు అంటున్నాడు, మరలా 7 దేవుని ఆత్మలు అంటున్నాడు. అంటే 7 అని చెప్పుకుంటూ 7 అన్న పదం మనకు స్పష్టంగా ఒక పరిపూర్ణమైన సంఖ్య అని మనకి అర్థమవుతుంది ప్రియులారా. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, జ్ఞానము అనగా యేసుక్రీస్తు ప్రభు వారైతే, నివాసము అనగా ఆయన తన స్వరక్తం ఇచ్చి కట్టుకున్న సంఘమే అయితే, ఇప్పుడు ఆ సంఘం ఎలా ఉండాలంటే 7 స్తంభాలతో చెక్కుకొని పరిపూర్ణమైనదిగా ఉండాలి. 7 స్తంభాలతో చెక్కుకొని అంటున్నాడు. చెక్కుకొని అన్న మాట కూడా మీ మైండ్లో ఉండాలి. చెక్కుకొని అది పరిపూర్ణమైనదిగా, అనగా 7 అన్నది పరిపూర్ణమైతే పరిపూర్ణమైనదిగా ఆ సంఘం ఉండాలి. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము పరిపూర్ణమైనదిగా ఉండాలి అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. అనగా మరలా చెప్తున్నాను, 7 అని మాత్రమే ప్రస్తావించాడు కనుక 6 అనలేదు, 8 అనలేదు, 10 అనలేదు. ఇప్పుడు 7 అనగానే పరిపూర్ణమైన సంఖ్య. ఇప్పుడు ఈ పరిపూర్ణత దేవుని సంఘంలో ఉండాలంటున్నాడు. ఈ పరిపూర్ణత ఎక్కడ ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి కొన్న ఆ సంఘంలో ఏముండాలంటే పరిపూర్ణత ఉండాలంటున్నాడు. 7 అనగా పరిపూర్ణత. ఆ పరిపూర్ణత ఉండాలి అని అక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఇప్పుడు సంఘము అనగా మనమే అయితే మనము పరిపూర్ణత దశలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మనం పరిపూర్ణం అంటే పరిపూర్ణం కాదు. మనం ఇంకా మనలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లన్నీ సరిచేసుకుంటూ మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే ఆ పరిపూర్ణత దశలోనికి మనం వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ఇప్పుడు ఈ 3 విషయాలు, ఏదైతే జ్ఞానము అనగా యేసుక్రీస్తు ప్రభు వారు, నివాసం అనగా ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము, ఇక 7 అనగా అది పరిపూర్ణత అనేది మన మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించేద్దాం. ఇప్పుడు 7 అనగా పరిపూర్ణం కదా, అలా పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలంటున్నాడు కనుక మరి ఎలా పరిపూర్ణతకు వెళ్ళాలో అన్నది మనం ఇప్పుడు ఆలోచించేయాలి. ఇప్పుడు వెళ్దాం. ఎలా పరిపూర్ణతకు వెళ్ళాలో మనము జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఒకసారి మనము యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రిక వస్తే, ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న తర్వాత మనమందరం ఎవరమి? క్రైస్తవులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానం అయితే, ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ధరించుకున్న మనమందరం ఎవరము? జ్ఞానులమే. గత వారం మాట్లాడుకున్నాం, ఇనుము చేత ఇనుము పదునగునని. ఇప్పుడు ఆ ఇనుము ఎవరంటే నువ్వు నేనే ఇనుము, అవునా కదా? అంటే దాన్ని పోల్చుకున్నప్పుడు ఆ ఇనుము ఎవరో కాదు, మనమే. ఒక ఇనుము పదును తగ్గితే ఇంకొక ఇనుముతో పదును పెట్టుకోవాలని మనం మాట్లాడుకున్నాం. అనగా జ్ఞానము. ఇప్పుడు జ్ఞానం అనగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ధరించుకున్న మనము కూడా ఎవరంటే, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న మనము కూడా జ్ఞానులమే. కనుక మనకు ఒక విషయాన్ని చెప్తూ ఏమంటున్నాడంటే, 3వ అధ్యాయము 17వ వచనం యాకోబు పత్రిక. జాగ్రత్తగా ఇక్కడ మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినండి, మీకు కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకర్తమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలముతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. చాలమ్మా, థ్యాంక్ యూ తల్లి. ఇక్కడ యాకోబు గారు ఒక గొప్ప విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడంటే, ఇదిగో మొట్టమొదట ఈ జ్ఞానం ఏమైందంటే, ఇది పై నుండి వచ్చిన జ్ఞానము, ఇది పవిత్రమైనది అని చెప్పుకుంటూ ఇక్కడ కూడా ఈ జ్ఞానము పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఇక్కడ? యాకోబు గారు ఇక్కడ 17వ వచనంలో ఒక విషయాన్ని చెబుతూ ఇక్కడ ఎన్ని విషయాలు చెప్తున్నాడంటే 7 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. 7 విషయాలు మీకు కనబడుతున్నాయా? 7 విషయాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈయన కూడా 7 విషయాలు చెప్తున్నాడు సంఘానికి చెబుతూ, ఇదిగో మీరు జ్ఞానులు కావాలంటే, మీరు పరిపూర్ణులు కావాలంటే, మీలో కూడా ఇలాంటి 7 మంచి లక్షణాలు మీరు సంతరించుకోవాలి. అలా 7 లక్షణాలు మీరు కలిగి ఉండాలి. అప్పుడు మీరు
ఆ సంఘం మీద, ఆ రాతి మీద కట్టబడుతున్న మీరు పరిపూర్ణులు అవుతారు అంటున్నాడు ప్రియులారా. అందుకే ఇక్కడ కూడా 7 విషయాలు చెప్తున్నాడు. కరెక్ట్‌గా 7 ఉన్నాయి, మీరు లెక్క పెట్టుకోండి. మరలా నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా 1 పవిత్రమైనది, 2 సమాధానకరమైనది, 3 మృదువైనది, 4 సులభముగా లోబడినది, 5 కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకొనినది, 6 పక్షపాతమైనను, 7 వేషధారణైనను. అంటే 7 విషయాలు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే సంఘము ఈ 7 స్తంభాలతో చెక్కుకోవాలి. ఏవైనా లోటుపాట్లు ఉంటే ఈ 7తో మనం ఏం చేసుకోవాలంటే చెక్కుకోవాలి. అంటే వాక్యమై ఉన్న వాక్యము ద్వారా మనం చెక్కబడాలి అంటున్నాడు పిల్లలు. కనుక ఇప్పుడు ఈ 7 విషయాలు మనము కలిగి ఉన్నామా లేమా? ఒకవేళ కలిగి లేకపోతే ఇంకా అవి ఒకవేళ ఎత్తు పల్లాలు మన జీవితాల్లో ఉంటే వాటిని ఏం చేసుకోవాలంటే మనం చెక్కుకోవాలి. అదే అంటున్నాడు, జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములను చెక్కుకొనినది అంటున్నాడు. కనుక చెక్కుకోవాలి అంటున్నాడు. కనుక ఇప్పుడు ఆలోచించేద్దాం. ఈ 7 లక్షణాలు మనలో ఉంటే మనము కూడా పరిపూర్ణతలోనికి వెళ్తాం. ప్రభు కోరుకునేది మనందరిలో కూడా పరిపూర్ణత కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. ఎక్కడ కూడా మనము చిన్న లోపాన్ని కూడా చూపించడానికి వీల్లేదు. చిన్న మచ్చైనా డాగైనా మనలో ఉండడానికి వీల్లేదు. మన పాత నిబంధనకి వెళ్ళి మనం ఆలోచించినా కూడా ఆయనకు బలిగా అర్పించే ఒక జంతువైనా, ఒక పక్షి అయినా, గతంలో కూడా చెప్పాను, ఒక చిన్న డాగున్నా కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు ప్రియులారా. అంటే అంత పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, మచ్చలేనివి, కల్మష్యం లేనివి ఆయన దేనినైనా కోరతాడు. అంటే బలి విషయంలోనే మచ్చ కలిగినది వద్దన్నప్పుడు మనలో మచ్చలు ఉంటే ఆయన కోరుకుంటాడంటే మనలో మచ్చలు ఉన్నా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ప్రియులారా. కనుక మనము కూడా క్రీస్తు రాకడలో మనం ఎత్తబడాలి అంటే మనము పరిపూర్ణ దశలోనికి వెళ్ళాలి. పరిపూర్ణ దశలోనికి వెళ్ళాలంటే ఇక్కడ 7 విషయాలు చెప్తున్నాడు. ఈ 7 విషయాలు మనలో ఉన్నాయా లేకపోతే మనం ఏమైనా చెక్కుకోవాలా అనే విషయాల్ని మనము జాగ్రత్తగా పాయింట్ వైజ్ గా మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా పవిత్రమైనది అంటున్నాడు. ఈ లక్షణము ఖచ్చితంగా మనలో ఉండాలి. 7 లక్షణాలు కనుక మొట్టమొదటిగా పవిత్రమైనది అంటున్నాడు. కనుక ఈ విషయం ఎవరికి చెప్తున్నాడంటే బాప్తిసం ద్వారా ఎవరైతే సంఘంలోనికి చేర్చబడ్డామో మనమందరికీ కూడా చెబుతూ, ఇదిగో బాప్తిసం ద్వారా మీరు సంఘంలోనికి వచ్చారు. క్రీస్తేసే మూలరాయి అయితే ఆ మూలరాతి మీద ప్రవక్తలు, అపోస్తులు వారు వేసిన పునాది ఉన్నది. ఆ పునాది మీద కూడా మీరు కట్టబడుచున్నారు. కనుక మీరు పరిపూర్ణులు కావాలంటే మొట్టమొదటిగా మీరు ఏముండాలంటే పవిత్రమైనదిగా ఉండాలి అంటున్నాడు పిల్లలు. మొట్టమొదటిగా ఏముండాలంటే మనలో పవిత్రమైనదిగా ఉండాలంటున్నాడు. అందుకే అక్కడ ఎఫెసీ పత్రికలో కూడా ఇందాక మనం ఏం చదువుకున్నామంటే 21లో ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి అన్నమాట కనపడుతుంది మనకు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి అంటే క్రీస్తేసు మూలరాయి అయితే ఆ మూలరాతి మీద కట్టబడుతున్న మనము సజీవమైన రాళ్ళమైతే మనం ఎలా కట్టబడాలంటే చక్కగా అమర్చబడి. అందుకే కొన్ని ఇళ్లలో మరి మనం చూసినప్పుడు ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇళ్లలో స్త్రీలు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా చాలా చక్కగా అమర్చి ఉంటారు. అందుకే పెద్దలు ఏమంటారంటే ఇల్లు చూసి ఇల్లాలని చెప్పవచ్చు అంటూ ఉంటారు. ఈ మాట మీరందరూ కూడా బహుశా అయినా ఉంటారు. అంటే ఇల్లును చూసి ఇల్లాలు అని చెప్పవచ్చు అంటారు. ఎందుకంటే ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడ. ఇప్పుడు కిచెన్లో ఉన్న సామాన్లు వచ్చి హాల్లో ఉన్నాయనుకోండి, ఆ హాల్లో ఉండవలసిన మరి ఆ సోఫా అన్ని బాత్రూంలో ఉన్నాయనుకోండి, దాన్ని ఇల్లు అంటారా? అమర్చబడింది అంటారా? అనరు. కనుక ఇప్పుడు మనము కూడా సంఘం మీద మనం ఎలా కట్టబడాలంటే చక్కగా అమర్చబడి, మనము కూడా సజీవమైన రాళ్ళమైనప్పుడు మనం అమర్చబడాలంటున్నారు. కనుక ఒక ఇల్లు చూసినప్పుడు ఏ విధంగా అయితే స్త్రీలు చక్కగా అలంకరించి ఉంటారో, అన్ని ఎక్కడ పాత్రలు అక్కడ పెట్టి, ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడ పెట్టి చక్కగా దాన్ని శుభ్రపరిచి సిద్ధపరిచినప్పుడు దాన్ని చూసినప్పుడు మనం కూడా ఇల్లు చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటాం. దానిని అమర్చబడి అని మన భాషలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనకు అర్థం కావాలంటే ఇప్పుడు మేస్త్రీలు ఉంటారు కదా, ఇల్లు కట్టే మేస్త్రీలు. వాళ్ళు ఇల్లు కడుతున్నప్పుడు ఒక ఇటుక రాయింది అనుకోండి, ఇటుక కానివ్వండి లేకపోతే ఇంకా రాళ్ళు ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, సైజు రాళ్ళు. ఇలాంటి రాళ్ళతో ఏదైనా కట్టేటప్పుడు ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నాయనుకోండి, దారానికి రాకుండా ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే సుత్తితో అయితే సుత్తితో కొడతారు, లేకుంటే టాపిక్ తీసుకొని టాపిక్తో మలిచి దాన్ని అమర్చుతారు. అలానే ఎక్కువ తక్కువ రాయి ఉన్నది అనుకోండి, ఎక్కువ బుడుపులు ఉన్న రాయి అలానే పెట్టి అలానే ప్లాస్టింగ్ చేస్తే మరి ఆ కట్టడం అన్నది బాగుంటుందంటే ఆ కట్టడము బాగా కనపడదు.
కనుక మేస్త్రీలు ఏం చేస్తారంటే ఆ రాయిని చక్కగా మలుచుకొని చక్కగా మలిచి ఒక మంచి షేప్ తీసుకొచ్చిన తర్వాత చక్కగా ఆ రాతి మీద ఇంకొక రాతి మీద దాన్ని అమరుస్తారు. అమర్చిన తర్వాత దాన్ని ప్లాస్టింగ్ చేసేసరికి మనకు ఆ గోడంతా కూడా ఎలా చక్కగా నీట్ గా మనకి కనబడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలు. ఇంకా మీకు అర్థం కావడానికి అక్కడక్కడ కొన్ని విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం. అది మహాత్మా గాంధీ విగ్రహం కావచ్చు, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు, మరి లేకపోతే ఇంకా ఎవరైనా విగ్రహాలు కావచ్చు. అన్ని కూడా చక్కగా మరి అన్ని ముక్కు, చెవులు, చేతులు ఇవన్నీ కూడా చక్కగా ఉంటే చాలా బాగున్నాయని మనం అంటాం. లేకపోతే ఏదైనా ముక్కు కొంచెం తేడా వచ్చు, లేకపోతే ఏలు బాగలేకను, కన్ను బాగలేకను ఉంటే వెంటనే మనం అంటాం ఎవరు చెక్కారో ఈ శిల్పాన్ని, సరిగా చెక్కలేదు అంటాం మనం. అంటే చక్కగా అమర్చలేదు అని మనమే చెప్తూ ఉంటాం. అంటే ఈ విషయాలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు క్రీస్తు మూలరాయి అయితే ఆ మూలరాతి మీద మరి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామని, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడాలంటున్నాడు. అంటే మనము సజీవమైన రాళ్ళు మనం కూడా చక్కగా అమర్చబడాలంటే మొట్టమొదటిగా అది పవిత్రమైనది అంటున్నాడు. ఇప్పుడు అమర్చబడి చక్కబడి అన్నదానికి ఇంకొక మాట మనం చూద్దాం. పాత నిబంధనలో కూడా 144వ కీర్తన చెక్కబడి అన్న మాటకు ఇక్కడ ఇంకొక మంచి మాట మనకు ఇక్కడ దావీదు గారు గుర్తు చేస్తున్నాడు పిల్లరా. 144వ కీర్తన 12వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, నా మా కుమారులు కుమారులు తమ చదువు. యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా ఉమ్. కుమార్తెలు నగరుకై చెక్కిన మూలకంబం వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారంటున్నాడు. నగరుకై చెక్కిన నగరు అనగా, లేకపోతే సంఘము అనగా, లేకపోతే నివాసము అనగా, ఈ మూడు కూడా పర్యాయ పదాలు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే మా కుమార్తెలు సంఘములో చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారంటారు. సంఘములో చెక్కబడిన, సార్వత్రిక దేవుని సంఘంలో చెక్కబడిన మూల కంబముల వలె ఉండాలి అని ఇక్కడ కూడా ఎప్పుడో దావీదు గారు గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే చెక్కబడితేనే అందం. అంటే అది చెక్కబడకుండా ఒక రాయి అలానే అది వంక టెంకర్ ఉండి దాన్ని అలానే పెడితే ఆ గోడ అందంగా ఉంటుందంటే అందంగా మనకు కనపడదు ప్రియులరా. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉంది బెంగళూరులో, మరి మీరుంటున్న సంఘం. ఇప్పుడు ఆ సంఘానికి నేను ఎన్నిసార్లు వచ్చానంటే ఒకేసారి వచ్చాను. ఒక ఆరాధనలో మాత్రమే ఒక 2 hours మీద కూడా నేను స్పెండ్ చేశాను. ఇప్పుడు చక్కగా అమర్చబడి అన్నదానికి మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ, మీకు వెనకాల సేవకులు నిలబడుతున్న వెనక రెడ్ పరదా ఉంది. రెడ్ పరదా ఉంది. ఆ రెడ్ పరదాకి పైన పిల్లర్ దగ్గర చక్కగా కట్ చేసి దాన్ని బాగా కుట్టారు. అట్ ది సేమ్ టైం కింద కూడా మెట్లు ఉన్నాయి. మెట్ల దగ్గర కూడా చక్కగా కట్ చేసి, ఎక్కడైతే ఆ మెట్లు ఎక్కువ తక్కువలు వస్తాయి, స్టెప్స్ వస్తాయో అక్కడ కట్ చేసి చక్కగా అమర్చారు. మీరు గమనించారా? నేను గమనించాను. అంటే చూడు, నాకు ఎన్ని పాఠాలు ఒక చోటుకి వచ్చినప్పుడు అది కూడా ఒక పాఠం. అమర్చబడి అంటే ఎలా అమర్చబడిందో చూడండి. ఇప్పుడు కొన్ని ఇళ్లలో మనం పరదాలు కొడుతుంటాం. ఒకటి పైకి ఉంటుంది, ఒకటి కిందకి ఉంటుంది. లేకపోతే కొన్ని నేలపైన పడి ఉంటాయి, లేకపోతే కొన్ని సగం పైకి ఉంటాయి. రకరకాలుగా పరదాలు మనకు కనబడుతున్నాయి. కానీ సంఘంలో ఆ పరదాను చూస్తే నాకు అనిపించింది చక్కగా అమర్చబడి ఉంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు అర్థమైతే, ఇప్పుడు మనం కూడా ఆ పునాది మీద మనము కట్టబడాలంటే మనం ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా ఉండాలంటాడు. పవిత్రత అన్నదాన్ని ఇంగ్లీష్ లో ప్యూరిటీ అంటాడు పిల్లరా. ప్యూరిటీ ఇంగ్లీష్ లో. ఇప్పుడు ప్యూరిటీ అన్నప్పుడు మనం కూడా ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, మనకు నెయ్యి కావాలనుకోండి, గీ కావాలన్నప్పుడు షాప్కి వెళ్ళి మనం ఏ నెయ్యి ఇచ్చినా తీసుకుంటామా? ఇది ప్యూర్ గీనా కాదా అని అడుగుతాం. ప్యూర్ అయితేనే మనం తీసుకుంటాం. అలానే తేనె కావాలన్నప్పుడు తేనె కొరకు వెళ్తాం, ఇది ప్యూర్ తేనె కాదా అంటాం. అవునా కదా? వాటర్ బాటిల్ కొరకు వెళ్తాం, ఈ వాటర్ బాటిల్ ఏవంటే అవి మనం తీసుకోం. కొన్నిసార్లు మనము చూస్తుంటాం కొన్ని పేర్లు, ఒకవేళ అది కిన్లే అని వచ్చినా కూడా అవి ఇది ప్యూర్ కాదు, ఇది డూప్లికేట్ అని మనకు అర్థమై వాటిని తీసుకోం. ఇంకా మరి మేము పురుషులుగా ఏదన్నా షర్ట్ తీసుకొని వెళ్ళడానికి షర్ట్ కొరకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా అడుగుతాం, ఇది ప్యూర్ కాటన్ అడుగుతాం. అంటే మనము కోరుకున్న ఏదైనా కూడా మనకి ఎలా కావాలి? ప్యూరిటీ కావాలని మనం కోరుతున్నాం. ఇప్పుడు మనమే ప్యూరిటీ కావాలని కోరుకున్నప్పుడు మనలో కన్నా మన తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కూడా మనలో నుండి ఏమి కోరుతున్నారంటే ప్యూరిటీ కోరుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే పవిత్రమైనదిగా మనం ఉండాలి, మనలో పవిత్రత అన్నది మనలో ఉండాలి అంటున్నాడు పిల్లలు. ఆ ప్యూరిటీ అన్నది మన అందరిలో కనబడాలి. ఎందుకంటే మనము కట్టబడుతున్నప్పుడు అమర్చబడుతున్నప్పుడు మనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్యూరిటీ అనగా పవిత్రత అన్నది మనలో ఉండాలి అని కోరుకుంటున్నాడు.
ఇంకొక మాట చూద్దాం, ప్యూరిటీ గురించి ఇంకొక మాట. అదే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలిగితే ఆ ప్యూరిటీ ఎలాంటిదో చెప్తున్నాడు అక్కడ. అనగా ఆ పవిత్రమైనది ఎలాంటిదో చెప్తున్నాడు. పవిత్రమైనది దేంతో పోలుస్తున్నాడు చెప్తూ, యెహోవా యందైన భయము యెహోవా పవిత్రమైనది, యందైన భయము పవిత్రమైనది, పవిత్రమైనది, అది అది నిత్యము నిలుచును. నిత్యము నిలుచును. ఆ పవిత్రమైన భయం ఎప్పుడు ఉంటుంది? ఎప్పటి వరకు నిలుస్తుందంట? నిత్యము నిలుస్తుంది. అంటే యెహోవా యందు భయం, మనుషుల యందు భయం కాదు. ఇప్పుడు పిల్లలు ఉంటారండి, స్కూల్లో పిల్లలు. ఒక పిల్లలకు మధ్యాహ్నం వరకు 3 పీరియడ్స్ 4 పీరియడ్స్ ఉన్నాయి అనుకోండి. ఒక సార్ వచ్చి అతనికి ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక సార్ రావడానికి మధ్యలో కొంచెం టైం ఉంటుంది. ఆ టైంలో పిల్లలందరూ ఏం చేస్తారంటే అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి చేస్తున్న సమయంలో వెంటనే ఆ నెక్స్ట్ పీరియడ్ సార్ వచ్చాడు అనుకోండి, వెంటనే అందరూ కూడా సైలెంట్గా కూర్చుంటారు. అంటే వ్యక్తి వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. అంటే ఇలాంటి భయం కాదు మనల్ని దేవుడు కోరుతున్నది. ఇదిగో యెహోవా యందలి భయము పవిత్రమైనదిగా ఉండాలి, అది నిత్యము నిలుస్తుంది అంటున్నాడు. అంటే ఈరోజు మనం ఎలాంటి భయం కలిగి ఉన్నాం? మనుషులను చూసినప్పుడు భయపడుతున్నామా? లేకపోతే ఎవరో చూడాలని భయపడుతున్నామా? లేదు, నా దేవుడు చూస్తున్నాడు అని భయం కలిగి ఉన్నాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, పవిత్రమైన భయం కలిగిన ఒక వ్యక్తి మనకు బైబిల్ చరిత్రలో కనబడతాడు పిల్లరా. ఆయనే యోసేపు గారు తన జీవితంలో మనం చూస్తే పిల్లరా, అతను ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో మరి నిందలు కూడా ఆయన భరించిన ఆయన ఎక్కడ ఉంటాడంటే మరి ఈజిప్ట్ లో ఉంటాడు. ఈ సంగతి అంతా కూడా మనకు తెలుసు. ఈజిప్ట్ లో ఉన్నా కూడా పోతిఫరు భార్య అతని మీద కన్నేసి అతను లాలన చేసి అతనితో ఏ విధంగా అయినా తప్పు చేయాలని ప్రయత్నించి అతన్ని పట్టుకుంటుంది ప్రియులారా. పట్టుకున్నప్పుడు ఆయన అన్న మాట, అద్భుతమైన మాట మనకు ఆదికాండం 39వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అక్కడ ఏమంటాడంటే, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును, పాపాన్ని నేను ఎందుకు కట్టుకుంటానంటున్నాడండి. దేవునికి విరోధంగా. ఎందుకు? దేవుడు అక్కడ ఉన్నాడంటే, దేవుడు అక్కడ ఉన్నాడో లేడో అంటే భౌతికంగా అక్కడ లేకపోయినా, ఇంత పరిపూర్ణమైన జ్ఞానం అనగా 66 పుస్తకాలు కలిగిన గ్రంథము లేనప్పటికీ కూడా ఆయన ఎలాంటి భయం కలిగి ఉన్నాడంటే, ఇదిగో దేవుడు చూస్తున్నాడు అన్న భయం కలిగి ఉన్నాడు ఒక యోసేపు గారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది పవిత్రమైన భయం. యెహోవా యందలి భయము పవిత్రమైనదంటే ఇలాంటి భయం మనం కలిగి ఉండాలి. ఏ తప్పు చేస్తున్నా, ఈ రోజు ఒక దొంగతనం చేయడానికి ఏం చేస్తాడంటే, ఇలా పక్కన చూస్తాడు, ఈ పక్క చూస్తాడు, పైన కింద చూస్తాడు, అన్ని వైపులు చూస్తాడు. అలా పైన ఆకాశం వైపు మాత్రం చూడడు. ఎందుకు? ఆకాశం వైపు దేవుడు ఉన్నాడని మర్చిపోయాడు. కనుక దొంగతనం ఎలాంటి చేయగలుగుతున్నాడు? కనుక దేవుడు ఉన్నాడు అని భయం కలిగి మనము జీవించాలి. అదంటున్నాడు, యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, అంటే ఇప్పుడు యోసేపు గారిలో ఎంత భయం ఉందో మనకు అర్థమైపోయింది. కనుకనే కదా ఆయన ఎక్కడ కూడా పాపము లేనివాడుగా మనకు కనబడతాడు. అతని జీవితం అంతా కూడా మనం వెతికినా కూడా అతను ఏ పాపం మనకు కనబడదు, అంత పవిత్రంగా మనకు కనబడతాడు అతని జీవితం అంతా. కారణము అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుని ఎదుట నేను ఏ పాపము చేయకూడదని యెహోవా యందలి భయం కలిగి ఆయన పవిత్రంగా తను కాపాడుకున్నాడు. ఆ భయమే అతన్ని నిత్యము అంటే కడ వరకు కూడా నిలబెట్టింది. పవిత్రంగా అతను నిలబెట్టడానికి ఆ భయమే కారణం ప్రియులరా. అనగా మొట్టమొదటిగా మనము పవిత్రమైన భయం కలిగి ఉండాలి. అది దేవుని యందైన భయం అయి ఉండాలి. అప్పుడు ఆ భయం అనేది నిత్యము నిలుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, ఆయన శరీరధారి అయిన దినములలో, ఒక్కసారి నేను చదువుతాను, ఆ మాట నేను చదువుతాను ఒక్కసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన స్వీకరించబడెను, ఆయన అంగీకరింపబడెను అన్న మాట మనకు కనబడుతుంది. అంటే పరలోకంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఎలా ఉన్నాడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇదిగో పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన ఎదుట నేను ఏ తప్పు చేయకూడదని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడ కూడా తప్పు చేసినట్లు మనకు కనపడదు. అలా తప్పు చేయనందుకు అప్పుడు అంగీకరింపబడ్డాడట యేసుక్రీస్తు ప్రభువారు కూడా. యేసేపు గారు ఎప్పుడు అంగీకరింపబడ్డాడంటే, ఎప్పుడు పాపము చేయకుండా పవిత్రంగా తనను కాపాడుకున్నప్పుడు ఆయన అంగీకరింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా
భయభక్తులు కలిగి పాపము చేయకుండా తనను తాను కాపాడుకున్నాడు. ఆ ఎలా కాపాడుకున్నాడు అంటే పవిత్రంగా కాపాడుకున్నాడు కనుక అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంగీకరింపబడ్డాడు అని మనకు అర్థమవుతుంది. అనగా మొట్టమొదటిగా పవిత్రమైనది అది యెహోవా యందలి భయమై ఉండాలి. ఆ భయమే పవిత్రమైనదిగా ఉంటుంది. ఆ భయమే నిత్యము నిలుస్తుంది అని మనకు అర్థమైంది. ఇప్పుడు రెండవదిగా మనం అక్కడ ఏం చదువుకున్నామంటే యాకోబు పత్రిక 3:17లో సమాధానమైనది అన్నాడు. రెండవది సమాధానమైనది అంటున్నాడు. అంటే మనము కూడా ఆ రాతి మీద కట్టబడాలంటే మనలో ఉండవలసిన రెండో లక్షణమే సమాధానమైనది అంటున్నాడు పిల్లలు. ఇప్పుడు ఎంత వాక్యం విన్నా మనకు సమాధానం కలగలేదనుకోండి, ఎలా? ఇప్పుడు ఎన్ని పాటలు పాడినా కొన్నిసార్లు మనకు సమాధానం అన్నది, పాట పాడినంతసేపు బాగుంటాం, లేకపోతే ఒక్కొక్క పాటలో కొన్ని విషయాలు మనల్ని అది డైరెక్ట్ గా మనల్ని హట్ చేసినట్టుగా ఉంటాయి కొన్ని పాటలు. అప్పుడు మనకు సమాధానం ఉంది. ప్రార్థన చేసినప్పుడు సమాధానం ఉంది. అంటే సంఘంలో సమాధానం ఉంది, సంఘ సభ్యులతో సమాధానం ఉంది. వాక్యం విన్న తర్వాత వాక్యం ద్వారా మనం సమాధానం పడకుండా ఒక్కొక్కసారి ఈరోజు ఈ వాక్యం నాకే తగిలింది, నాకే చెప్పాడని మనం సమాధానం లేకుండా ఉంటూ ఉంటాం. ఇలా ఉండకూడదు. అందుకే అంటున్నాడు అక్కడ, మీరు సమాధానం కలిగి ఉండాలి, సమాధానమైనదిగా మీరు ఉండాలంటాడు ప్రియమైన దేవుని. అనగా మనము ప్రార్థన చేసేటప్పుడు మనకు సమాధానం అన్నది మనకు రావాలంటే మనం మొట్టమొదటిగా భయం కలిగి ఉంటే సమాధానం కూడా వస్తుంది. వాక్యం వింటున్నప్పుడు కూడా మనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకొని తండ్రి ఎదుట మనం ఒప్పుకొని ప్రభువా ఇదిగో ఇలాంటి చిన్న లోటు నాలో ఇన్ని రోజులు ఉన్నది, ఈరోజు మీ సేవకుడు చెప్పిన మాటను బట్టి ఆ చిన్న లోటును కూడా నేను తీసివేసుకుంటున్నానని నువ్వు సరిచేసుకుంటే దేవునితో కూడా నువ్వు పరలోకపు తండ్రితో కూడా నువ్వు సమాధానంగా ఉంటావు. సంఘములో ఎవరితోనైనా ఒకవేళ విభేదాలు ఉంటే వారితో కూడా మనం సమాధాన పడాలి. అలా సమాధాన పడకుండా మనం ప్రభు బల్లలో చేయి వేయడానికి వీలు లేదు. అలా సమాధాన పడకుండా మనము దేవునికి కానుకలు సమర్పించడానికి కూడా వీలు లేదు. ఆ విషయాన్ని మనకు మత్తయి సువార్త 5:22 మనకు జ్ఞాపకం చేస్తారు పిల్లరా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ సమాధానం గురించి ఆయన గుర్తు చేస్తే ఏమంటున్నాడంటే 22 మత్తయి సువార్త 5:22 నేను చదువుతున్నాను. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అంటున్నాడు. తన సహోదరుని ఒకవేళ ఎవరైనా వ్యర్థుడా అంటే ఈడు యూజ్లెస్ ఫెలో అంటే ఎందుకు పనికిరాడు అని అన్నామనుకోండి, మన మీద ఆయన కేసు బుక్ చేస్తానంటున్నాడు. మన మీద వ్యర్థులు చాలాసార్లు అంటుంటాం, వీడు ఊరికి వేస్ట్ ఫెలోలండి, వాడు ఏం చేస్తాడులేండి, అసలు వాడి చేత ఏమి కాదండి, వేస్ట్ ఫెలో అని మనం ఈజీగా అంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఒకవేళ మీరు ఎవరైనా వ్యర్థురా అంటే, వ్యర్థుడు అంటే మిమ్మల్ని ఆ మహాసభకు నేను అప్పగిస్తానంటున్నాను. ఎవరైనా ద్రోహి అంటే, ద్రోహి అని కూడా మనం అనకూడదట. ఇంకా ద్రోహి అని అనకూడదు. ఇంకేమంటున్నాడంటే మన సహోదరుని మీద కూడా మనము కోపపడకూడదు అంటున్నాడు. కోపం కూడా ఉండకూడదు. అంటే ఎన్ని విషయాలు చెప్తున్నాడో చూడండి. ఇలా ఉంటే మనము దేవుని దృష్టిలో పరిశుద్ధం కాదు, ఎత్తబడం మనం. కనుక ఇలాంటి లోపాలు కూడా ఉండకుండా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇలా ఉండి కూడా సంఘంలో ఒకవేళ ఎవరైనా ఏమని అన్నారు అనుకోండి, మరలా చెప్తున్నాం, సంఘం అనగానే ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి. 5 ఏళ్ళు సమానంగా ఉంటాయా? సమానంగా ఉండవు. ఒకరు ఎక్కువ ఉంటారు, ఒకరు తక్కువ ఉంటారు. కొందరు బలహీనలు ఉంటారు, కొందరు బలవంతులు కూడా ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, దాన్ని బట్టి మనం పట్టుకొని అతని మీద ద్వేషం పెంచుకొని, లేకపోతే అతన్ని మనం దూషించే వారిగానో లేకపోతే అతన్ని విమర్శించే వారిగానో మనం ఉండకూడదు. అలా మనసులో మనం ద్వేషం పెట్టుకొని మనం ప్రతిరోజు ఆ సంఘానికి వచ్చి మరలా ఆ ద్వేషంతోనే వెళ్ళిపోకూడదు. అదే అంటాడు కిందికి వచ్చేసరికి 22 వచ్చేసరికి, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు అంటున్నాడు పిల్లలు. అర్థమైందా? సమాధానం అంటే ఎలా సమాధాన పడాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇలాంటి సమాధానాలు మనం కలిగి ఉండాలి. ఎవరితో అయినా ఒకవేళ మనము ఇంకా ద్వేషభావాలు కలిగి ఉంటే సంఘంలో వారితో మనం ఏం చేయాలంటే సమాధాన పడ్డాలి. అయ్యో బ్రదర్ లేకపోతే సిస్టర్ ప్లీజ్, ఆ రోజు నేను అపార్థం చేసుకున్నాను, ఒకవేళ అది తప్పు నాదైనా కావచ్చు మీదైనా కావచ్చు, మనం ఇద్దరం సమాధాన పడదాము. ఎందుకంటే ఒకే రొట్టెలో ఇద్దరము పాలు పొందుతున్నాం, ఒకే రక్తాన్ని తాగుతున్నాము, ఒకే రక్తంలో కడుగబడ్డాం కనుక మనము సమానం కనుక మనం సమాధానం కలిగి ఉండాలని మనము ఒకరితో ఒకరు సమాధాన పడాలి. మనము భేదభావాలు కలిగి ఉండకూడదు. ఇది రెండవ లక్షణం. అయితే మూడవ లక్షణం ఏంటంటే మృదువైనదిగా అంటున్నాడు. మృదువైనదిగా అంటే మనం ఎలా కట్టబడాలంటే, ఎలా చెక్కబడాలంటే మృదువైనదిగా మనం ఉండాలి. మృదువైనది మీకు అర్థం కావడానికి ఇప్పుడు మా చెల్లెలు, అక్కలు, అమ్మలు ఎంతో మంది మరి గ్రూప్ లో ఉన్నారు.
ఇప్పుడు మీ అందరికీ రోజాపూ అంటే ఇష్టమా? లేదంటే అందరూ అంటారు మాకు రోజాపూ అంటే చాలా ఇష్టం అండి అంటారు. ఎందుకంటే అది చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అది దాన్ని అసలు వర్ణించలేం. పూలలే పువ్వు ఇష్టం అంటే రోజ్ అని అందరికి కూడా మొట్టమొదటికి వచ్చేస్తుంది. ఇప్పుడు రోజా పువ్వు ఇష్టం అన్నారు. రోజా పువ్వు ఎందుకు ఇష్టం అంటే అది చాలా మృదువుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ రోజా పువ్వు అందంగా ఉంది కానీ దానికి ఉన్న కాడ ఉంది కదా, మరి ఆ కాడని ఎవరైనా ఇష్టపడతారా? ఆ కాడని తీసుకొని మేము తలలో పెట్టుకుంటామని ఎవరైనా అంటారా? అనరు. ఎందుకంటే అది ములుగా ఉంటుంది. కనుక మనం కూడా ఎలా ఉండాలంటే మనము కూడా మృదువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. ఒక మాట మనం చూద్దాం. అదే కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము అక్కడ భక్తులు ఒక మాట మనకు గుర్తు చేస్తున్నారు పిల్లరా. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మెవు వేయుదు అంటున్నారు. నీతిమంతులు ఎవరంటే మనమే. అయితే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒక ఖర్జూర వృక్షం వలె, ఖర్జూర వృక్షాన్ని పోల్చి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఖర్జూర వృక్షాన్ని మీరు ఎవరైనా చూసారా? నాకు తెలిసి మీలో ఒకవేళ చూసినా ఒకరిద్దరు చూసారేమో, కానీ అందరూ చూసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఖర్జూరపు చెట్టు ఎలా ఉంటుందంటే, ఈత చెట్టు మీరు అందరు చూసి ఉంటారు, ఈత కాయలు మీరు అందరు చూసి ఉంటారు. ఈత చెట్టు కూడా బెంగళూరులో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈత చెట్టును చూసారా? చూసాం. ఇప్పుడు ఈత చెట్టు ఎలా ఉంటుందో సేమ్ ఖర్జూరపు చెట్టు కూడా అలానే ఉంటుంది. కాకపోతే దాని ఆకులు ఉంటాయి కదా, ఇంకా కొంచెము పొడవాటిగా ఉంటాయి పిల్లరా. కానీ అలానే ముళ్ళులు కలిగి ఉంటుంది, అది రఫ్గా ఉంటుంది చెట్టు. కానీ ఆ చెట్టు ఎంత మరి ఆ రఫ్గా ఉన్నా ముళ్ళులతో ఉన్నా కూడా అది ఫలాలు ఇస్తుంది కదా. ఖర్జూర వృక్షం అది చాలా మృదువుగా ఉంటుంది. అలానే ఆ చెట్టు కూడా లోపలి భాగం ఎలా ఉంటుందంటే మృదువుగా ఉంటుంది. లోపలి భాగం ఒక ఈత చెట్టును చూడండి, లోపల భాగం చాలా మృదువుగా ఉంటుంది. అలానే ఇక్కడ ఆ ఖర్జూర వృక్షంతో పోలుస్తున్నాడు. నీతిమంతులు కూడా ఎలా ఉండాలంటే ఒక ఖర్జూర వృక్షంతో పోల్చి చెప్తున్నాడు. అంటే మీరు పైకి నల్లగా ఉన్నా, లేకపోతే తెల్లగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మీ లోపల ఎలా ఉండాలంటే, మీ మనస్సు ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. అంటే మృదువు అనగా మీకు బాగా అర్థం కావడానికి ఒక ఐస్ క్రీమ్లా ఉండాలి మీ మనస్సు. అంటే కరిగిపోవాలి, అలా ఉండాలి. దేవుని మాట వినబడ్డప్పుడు మనలో ఉన్న ఆ బండ లాంటి ఆ మనసుని మనం తీసేసుకొని కరిగించుకోవాలి. అప్పుడప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తుంటాం, అయ్యా నా బండ లాంటి హృదయాన్ని కరిగించయ్యని. కరిగించాలంటే ఆ బండ లాంటి మరి ఆ హృదయం కరగాలంటే ఆ సుత్తి లాంటి దెబ్బ పడాలి. ఆ దెబ్బ పడ్డప్పుడే కరుగుతుంది. కనుక మనము ఎలా ఉండాలంటే ఒక ఐస్ క్రీమ్లా మృదువుగా ఉండాలి. నీతిమంతులు ఎలా ఉండాలంటున్నాడు? ఖర్జూర వృక్షం వలె మెవు వేదులు అంటున్నాడు. అలా మనము కూడా మరి చాలా మృదువుగా ఉండాలి, చాలా మృదువుగా. మంచి పిక్చర్ చూపిస్తున్నారు, వెరీ గుడ్. అంటే ఇది పైకి ఎలా కనబడుతుంది చూడండి, ఎంత రఫ్గా కనబడుతుంది. అసలు దాన్ని ఎక్కగలమంటే ఎక్కలేము. ఒకవేళ ఎక్కినా కూడా శరీరం అంతా కూడా గాయమైపోతుంది. కానీ దాని లోపల భాగం కానివ్వండి, అది ఇచ్చే ఫలాలు కానివ్వండి ఎంత మృదువుగా ఉంటాయి. ఖర్జూర పండ్లు తిన్నారా? ఎంత బాగుంటాయండి, ఎంత మరి రుచిగా ఉంటాయి. కనుక ఆ విధంగా మనము కూడా మృదువుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అనగా మన హృదయంలో ఎటువంటి కపటము, కల్మషము లేకుండా, కుతంత్రాలు లేకుండా, అసూయలు లేకుండా మనము మృదువుగా ఉండాలని మరి ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో కోరుతూ ఉన్నాడు పిల్లగా. ఇక నెంబర్ 4 మనం ఆలోచించగలిగితే, మొట్టమొదటిగా పవిత్రమైనది, రెండవదిగా సమాధానము, మూడవదిగా మృదువుగా ఉండాలి. ఇక 4వదిగా సులభముగా లోబడినది అంటున్నాడు. సులభముగా లోబడాలంట. సులభముగా ఎలా లోబడాలి? అప్పుడప్పుడు పిల్లలే మాకు లోబడడం లేదండి అని ప్రతి సంఘస్థులు వచ్చి ఎవరికి చెప్తారంటే, ఈ పిక్చర్ కూడా చూడండి, ఇంకా అర్థం చేసుకోండి. మీరు చెప్పిన మాటలను బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆ చెట్టు అంతా కూడా కఠినంగా ఉన్నా కూడా అది ఇచ్చే ఫలాలు ఎంత మృదువుగా ఉన్నాయో చూడండి. అవి నోట్లో పెట్టుకుంటే భలే టేస్ట్ ఉంటాయి. ఈతకాయలు కానివ్వండి, ఆ ఖర్జూర కాయలు కానివ్వండి, అంతా బాగుంటాయి. రైట్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, ఇప్పుడు సులభముగా లోబడాలి అంటున్నాడు. ప్రతి సంఘంలో ప్రతి సేవకుడి దగ్గరికి వచ్చే మొట్టమొదటి కంప్లైంట్ ఏంటంటే, అయ్యా మా పిల్లలు మాకు లోబడటం లేదు, మా పిల్లలు మాకు లోబడటం లేదు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయి. ఈ మాట ప్రతి సంఘంలో ప్రతి సేవకుడి దగ్గరకు వస్తున్న ప్రతి మొట్టమొదటి కంప్లైంట్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే నా ఈ చిన్న మరి ఈ అనుభవంలోనే ఎన్నో కంప్లైంట్స్ ఇలాంటివి వచ్చాయి. మా పిల్లలు లోపడటం లేదండి, మాట వినడం లేదని ఎందరో గుండెలు బాదుకుంటూ మరి ప్రార్థన చేయమని వచ్చేవారు ఎందరో తల్లులు మనకు కనబడుతుంటారు. అలానే ఇప్పుడు ఏమంటున్నారంటే, మనము సులభముగా లోబడాలంటున్నారు. సులభముగా లోబడాలి. మీకు అర్థం కావడానికి
మనము కోడిని పట్టుకుంటాం ఎందుకు? చికెన్ కూర వండుకోవడానికి. అది పట్టుకున్నప్పుడు అది నన్ను కొయ్యకండి అని ఎప్పుడన్నా అంటుందా? అంది. అది సులభముగా లోబడుతుంది. తల అలా ఉంచేసిన అరిచినప్పటికీ సులభముగా లోబడిపోతుంది. ఇదిగో నేను పుట్టిందే నీకోసమే, నన్ను కోసుకో. నువ్వు చికెన్ 65 చేసుకుంటావో, లేకపోతే చికెన్ ఫ్రై చేసుకుంటావో, బిర్యానీ చేసుకుంటావో, కర్రీ చేసుకుంటావు, ఏది చేసుకుంటావు చేసుకో, హ్యాపీగా నువ్వు తినని సులభంగా మనకు లోబడుతుంది. ఒక మేకను చూడండి, కషాయి వాడు దానికి నీళ్లు తాపి దాన్ని కోసేటప్పుడు అది అలానే ఆ కషాయి వాడికి లొంగిపోతుంది. ప్రేమ అని దేవుని పిల్లరా, ఇంతెందుకండి, ఇప్పుడు తల్లులు ఎంతమంది ఉన్నారు కదా, మీరందరూ కూడా కూరగాయలు కోస్తుంటారు. టమాటా కోసేటప్పుడు కానీ టమాటా నన్ను కోయొద్దు అన్నదా? సులభముగా మీకు లోబడుతుంది. ఒక ఎర్రగడ్డను కోసేటప్పుడు అది మిమ్మల్ని ఏడిపిస్తుంది, కానీ మిమ్మల్ని ఏడిపించి అది మిమ్మల్ని ఏమందు, నన్ను కొయ్యకు అని అందు. అంటే సులభముగా ప్రతిదీ కూడా మనకు లోబడుతున్నాయి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా లోబడుతున్నాయి. కనుక క్రైస్తవులమైన మనము కూడా ఫుల్ఫిల్ కావాలంటే మనము కూడా సులభముగా లోబడాలి. అంటే కంప్లీట్ మ్యాన్ కావాలి. సమాజం ఏమన్నదంటే రేమండ్ సూట్ వేసుకుంటే కంప్లీట్ మ్యాన్ అన్నారండి. ఒక రేమండ్ సూట్ వేసుకుంటే, ఆ కంపెనీ సూట్ వేసుకుంటే కంప్లీట్ మ్యాన్ అన్నారు. రేమండ్ సూట్ వేసుకుంటే కంప్లీట్ మ్యాన్ కాదు. ఇక్కడ బైబిల్లోనికి వెళ్ళి మనం కంప్లీట్ మ్యాన్ ఎప్పుడు అవుతామని ఆలోచిస్తే ఇదిగో 7 లక్షణాలు చెప్తున్నాడు. ఈ 7 లక్షణాలు కలిగి ఉంటేనే మనం కంప్లీట్ మ్యాన్గా మనం కనబడతాం ప్రియులారా. దానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే కంప్లీట్ మ్యాన్గా మనకు యేసయ్య గారు కనబడతారు. ఆయన ఒక కోహినూర్ డైమండ్ లా కనబడతాడు ప్రియులారా. ఆయన జైల్లో ఉన్నప్పుడు కోహినూర్ డైమండ్ లానే కనబడతాడు. రాజా ప్యాలెస్ అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా కోహినూర్ డైమండ్ గానే కనబడతాడు. ఆయన సింహాసనం మీదకి ఎక్కినప్పుడు కూడా కోహినూర్ డైమండ్ గానే కనబడతాడు. ఎక్కడ కూడా ఆయనలో కల్లా కపటం మచ్చ ఏది కూడా మనకు కనబడదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏది కూడా ఆయనలో మనకు కనబడదు. ఒక ఆనిముత్యంలా వజ్రంలా మెరుస్తూ ఉంటాడు ఆయన జీవితం అంతా కూడా. కనుక మనము కూడా ఎలా ఉండాలంటే సులభముగా మనము లోబడే వారిగా ఉండాలి. ఎక్కడున్నా కూడా ఇదిగో మనము ఒక అధికారులకు ఏ విధంగా అయితే లోబడతామో అలానే మన ప్రభు కూడా మనము లోబడే ఒక మంచి ఫలాలు తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు పిల్లరా. అందుకే యాకోబు గారు ఇంకొక మాట మనకి ఏం గుర్తు చేస్తున్నాడంటే, అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు. మీలో అనగా మనకే. ఈ మాట ఎవరో దారిని పోయే దానికి చెప్పటం లేదు, క్రీస్తు రక్తంలో కడగబడిన మనకే చెప్తున్నాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని ప్రశ్నించి ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్తున్నాడు. జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. అంటే జ్ఞానం ఉంటే సరిపోదు, దానితో కూడిన ఏముండాలి? మనలో సాత్వికం ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ సాత్వికుడు ఎవరు? మోషే గారిని ఆ రోజు సమాజం ఏమన్నదంటే మోషే అనువాడు ఏమాయను. మోషే అనువాడు అంటే అప్పటి వరకు మోషే ఎంత కష్టపడ్డారో, వారిని విడిపించి నడిపించడానికి ఎన్ని కష్టపడ్డా కూడా మోషే గారిని ఏమంటే మోషే అనువాడు అన్నారు. ఎంతో మంది తిరగబడ్డారు, ఎంతో మంది ఆయన దూషించారు. అయినా కూడా మోషే గారు తిరగబడలేడు. ఆయన మరి ఎంతగా లోపడ్డాడంటే చాలా లోపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి లోపడ్డాడు. వారు తిట్టినా, వారు ఎంత దూషణ చేసినా కూడా మోషే గారు లోపడ్డాడు. సాత్వికుడుగా మనకు కనబడతాడు. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు అంటాడు. అంటే అలాంటి గొప్ప లక్షణాలు మనం కలిగి ఉండాలి. సాత్వికము గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనబరచాలంటున్నాడు. అంటే మన ప్రవర్తన ద్వారా మనం ఎలా లోబడుతున్నాం అన్నది మన ప్రవర్తన ద్వారా, మాట ద్వారా కాదు. మాట ద్వారా అవునంటే నేను లోబడతానని ఎవరైనా చెప్పొచ్చు. అంటే ఏమంటారు, ఎమకలేని నాలుగు ఏదైనా మాట్లాడొచ్చు. కానీ లోబడడం అన్నది మన ప్రవర్తన ద్వారా ఉండాలంటున్నాడు. అంటే మనను జ్ఞానులమైతే మనము కూడా పరిపూర్ణులు కావాలంటే ఇదిగో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు అని ప్రశ్నించి దానికి సమాధానం చెప్తూ ఇదిగో మీరు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని అలా లేకపోతే చెప్తున్నాడు ఇంకా ఆ 14వ వచనం, అయితే ఒకవేళ ఇలా లేకపోతే అయితే మీ హృదయములో సహింపవలని కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పై నుండి వచ్చునది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది ఉన్నది. ఎలయనగా మత్సరము వివాదం ఎక్కడ ఉన్నానో అక్కడ ఎక్కడ ఉన్నానో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును అని చెప్తున్నాడు పిల్లలు. అంటే ఇలా ఒకవేళ మత్సరము, కల్లా కపటము, అబద్ధం ఆడటము, విరోధభావం ఇవన్నీ ఒకవేళ మనలో ఉన్నాయనుకోండి, మనము లోబడుతున్నామని చెప్పడానికి
వీలు లేదు. అది మనము లోబడేది కాదు. కనుక ఇలాంటి లక్షణాలు ఉండకుండా మనము ఒక మోషే గారు ఏ విధంగా అయితే లోబడ్డాడో, ఒక యోసేపు గారు ఏ విధంగా అయితే లోబడ్డాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే లోబడ్డాడో ఆ విధంగా మనం లోబడే వారిగా ఉండాలి. కనుక ఇలాంటి ఎక్కడైనా మనలో ఇక్కడ మనం చదువుకున్న ఈ 14వ వచనంలో ఉన్న మరి హృదయంలో సహింపవాలని అంటే చేదైన ఏవైనా మత్సరమైన వివాదమైన అలాంటివి ఏవైనా విరోధమైన మనలో ఉంటే మనం ఏం చేసుకోవాలి? చెక్కుకోవాలి అంటున్నాడు. చెక్కుకోవాలి. వాక్యం ద్వారా వినబడుతున్నప్పుడు చెక్కుకోవాలి. చక్కబడితే మనం చక్కగా అమర్చబడతాం ఆ కట్టడం మీద. చక్కబడకపోతే మనము ఉబ్బులుగా లేకపోతే ఎక్కువ తక్కువలుగా కనపడ్డప్పుడు ఆ కట్టడం అన్నది బాగా కనపడదు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ లక్షణాలన్నీ కూడా దెయ్యపు లక్షణాలని మనకు అర్థమవుతుంది ప్రియులరా. ఇకపోతే ఇక 5వ లక్షణం ఏంటంటే కనికరము. 5వ లక్షణము కనికరం. జాగ్రత్తగా పాయింట్లు రాసుకొని మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు కనికరము అనగానే ఇప్పుడు మన సంఘంగా మనమందరం కూడా ఒకే ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నాం, ఒకే ప్రభు రక్తాన్ని తాగుతున్నాం. మనము సంఘంలో ఎవరైనా మరి అనారోగ్యంగా ఉన్నారనుకోండి, వారి కొరకు మనం ఏం చేయాలి? మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం కనికరం చూపించాలి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, వారిని ఆదరించాలి. నీ చేతనైన సహాయం అది ఏదైనా కావచ్చు. కనుక ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ఎవరైనా బాధలో ఉన్నా, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా అలాంటి వారిపైన మనం ఏం చేయాలంటే కనికరము చూపించే వారిగా ఉండాలి. ఎందుకంటే పరలోకపు తండ్రి ఆయన కనికరం కలిగిన వాడు. ఆయన పాపుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. క్రైస్తవుల మన మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. వారికి గాలిని ఊపిరిస్తున్నాడు, మనకి కూడా గాలిని ఊపిరిస్తున్నాడు. ఆయన కనికరం చూపిస్తున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? కనికరము చూపించే వారిగా ఉండాలి. ఒకవేళ కనికరం చూపించకపోతే అక్కడ 13వ వచనం అంటాడు 2:13లో కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడునంటున్నాడు. ఒకవేళ ఆ కనికరం మనలో లేకపోతే కనికరము లేని తీర్పు ఎక్కడ? ఇప్పుడు ధనవంతుడు బాధపడుతున్నాడు, అక్కడ అయ్యా అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నా మీద కనికరపడి అదిగో ఆ లాజరుతో ఒక నీటి చుక్కను పంపించమంటాడు. అంటే అక్కడ కనికరం లేదు. అక్కడ అబ్రహాం గారు కనికరించాడంటే కనికరించలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మనము మన చుట్టూ ఉన్న వారి మీద మనం కనికరం చూపించాలి. ఒకవేళ ఎవరైనా వాక్యంలో బలహీనులుగా ఉన్నారా, ఎవరైనా లోకంలో ఉన్నారా, అలాంటి వారి మీద మనం కనికరపడి వారిని దేవునిలో నడిపించడానికి ఏదో ఒక ప్రయత్నం మనం చేయాలి. మనం కూడా పాపంలో శాపంలో ఉన్నప్పుడు మన మీద ఎవరో ఒకరు కనికరపడి మనకు వాక్యం చెప్పారు కదా. అందుకే ఈ స్థాయిలో మనం ఉన్నాం కనుక మనం కూడా ఏదో ఒక సాయం చేసి కనికరం చూపి కొందరినైనా దేవునిలో మనం నిలబెట్టేవారిగా మనం ఉండాలి. ఇది నెంబర్ 5 అయితే నెంబర్ 6 ఇక పక్షపాతము. అంటే సంఘంలో చేర్చబడిన తర్వాత మనమందరం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి, కానీ మనలో పక్షపాతం అన్నది మనలో ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఈ పక్షపాతం అన్నది చాలా సంఘాల్లో మనకు కనబడుతుంటాయి. చాలా సంఘాలు కనబడుతుంటాయి. అది మీరు కూడా మీ అనుభవంలో చూసి ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చాలా సంఘాలు, ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను అనుకోండి, నేను సేవకుడుగా సేవ చేస్తున్నాను. ఇప్పుడు నేను సేవ చేస్తున్నప్పుడు నేను పాస్టర్ని అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను కాదండి, నేను అలా చేయలేదు. అనేక సంఘాలు ఏం చేస్తారంటే వాళ్ళ భార్య ప్రార్థన చేయాలి, వాళ్ళ పిల్లలు పాటలు పాడాలి, ఆ సేవకుడు ఆ కుటుంబం మాత్రమే అన్ని పరిచర్యలు చేయాలి. మిగిలిన వారు ఎవరికి కూడా ఏ పరిచర్యను కూడా ఇవ్వరు. ఆ పెద్ద ఈరోజు కార్పొరేట్ సంఘాలు కూడా ఇవే చేస్తున్నాయి. మీరు బాగా గమనించి చూడండి. ఆ కార్పొరేట్ సంఘాల్లో కూడా మిగిలిన ఎవ్వరు మనకు కనబడరు. ఆ సంఘంలో పెద్దలు కనబడరు, మిగిలిన ఎవరు కూడా మనకు కనబడరు. ఆ సంఘంలో ఉన్న సేవకుడు, అతని భార్య, అతని పిల్లలు మాత్రమే మనకు కనబడుతుంటారు. దీన్ని ఏమంటారంటే పక్షపాతం. అంటే నేను వాక్యం చెప్పి, నా భార్య ప్రార్థన చేసి, నా పిల్లలు పాటలు పాడి ఇవన్నీ చేస్తే పక్షపాతం అంటారు. కనుక ఇలాంటి పక్షపాతం అన్నది ఎక్కడ ఉండకూడదు అంటే సంఘంలో ఉండకూడదు. సంఘంలో ఉన్న మనలో కూడా ఉండకూడదు. అందుకే చూడండి, ఇప్పుడు మన సేవకులు పెద్దలు, అయ్యగారు మరి నడిపించడానికి ఒకరిని, ప్రార్థన చేయడానికి ఒకరు, అలా ఒక్కొక్కరిని రకరకాలుగా వాడుతున్నారు. సేమ్ మీరు ఎలాగైతే చేస్తారు, ఇప్పుడు ఇక్కడ పూణేలో ఉన్న సంఘంలో కూడా సేమ్ ఇదే పద్ధతులు. అంటే ఒకరు నడిపించాలి, ప్రార్థన ఒకరు, బల్ల పరిచయం ఒకరు, ఈ విధంగా రకరకాల పరిచయాలు అందరూ సమిష్టిగా ప్రయాసపడాలి. అలా అందరూ ప్రయాసపడితేనే అది తృప్తిగా ఉంటుంది పిల్లరా. అలా కాకుండా అంతా ఒక్కరే చేసుకుని పోతే దీన్ని ఏమంటారంటే పక్షపాతము అంటారు. కనుక ఈ పక్షపాతం అన్నది సంఘాలలో ఉండకూడదు. సంఘం అంటే మనం అందరం సంఘమే, కేవలం పాస్టర్ గారి మీదనే మనము పడకూడదు. మనము కూడా పక్షపాతం లేకుండా, మనము కూడా ఏదైనా ఇంకొకరు పని చేస్తున్నప్పుడు దాన్ని చూస్తూ మనం ఊరకుండా మనం కూడా అక్కడ మనము వెళ్ళి మనం సహాయం చేసేవారుగా మనం ఉండాలి ప్రియులరా.
అందుకే మనకు ఈ పక్షపాతం గురించి ఒక మాట మనం చూడగలిగితే అదే 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే, మెట్టుకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చవలను. నెరవేర్చిన యెడల బాగానే ప్రవర్తించి వారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడదురు అంటారు. అంటే ఒకవేళ మనలో పక్షపాతం ఉంటే మనము అపరాధులుగా తీర్చబడతామంటున్నాడు పిల్లలు. అంటే ఇప్పుడు ఇంత బ్రతికి మనలో ఎందుకండి ఈ పక్షపాతము? ఈ పక్షపాతం మనలో ఎందుకు? ఈ రోజు ఉంటే రేపు లేవు, ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు కనుక ఈ పక్షపాతం అనేది ఒకవేళ ఉంటే దానిని కూడా మనం ఏం చేసుకోవాలంటే మనము చెక్కుకోవాలి. అందుకే జ్ఞానం అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కట్టుకున్న ఈ సంఘములో 7 లక్షణాలు అనగా పరిపూర్ణతలకు వెళ్ళాలంటే ఇలాంటివి ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చెక్కుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. కనుక పక్షపాతం అన్నది మనలో ఉండకూడదని మనకు అర్థమైపోయింది. ఇక మనం ఇంకొక మాట మనం చూడగలిగితే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మొదటి తిమోతి పత్రిక 5:21 ఒకసారి చూద్దాం. అక్కడ కూడా ఒక మంచి మాట ఉంది. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయకంటున్నాడు. అంటే విరోధ బుద్ధి మనకు ఉండకూడదు. ముందే అక్కడ మనం చూసుకున్నాం, ఇతరుల పట్ల మనం కనికరాన్ని చూపించాలి, మనం ఇతరుల పట్ల మనం అసూయ కలిగి ఉండకూడదు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. కనుక విరోధి బుద్ధి అన్నది మనలో ఉండకూడదు. పక్షపాతంతో మనం ఏది చేయకూడదు అంటున్నాడు ప్రియమైన దేవుడు. అంటే ఇలాంటి లక్షణాలు ఉంటే మనం ఏం చేయబడాలంటే మనము చెక్కబడాలి. కనుక ప్రభు మనం చెక్కుతూనే ఉన్నాడు, ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెక్కుతూనే ఉన్నాడు. అందుకే కదా ఇప్పుడు ప్రతి వారంలో ఎన్ని కూడికలు, ఎందుకంటే మనం చెక్కబడాలి. గత వారం ఏం మాట్లాడుకున్నాము? ఎన్ని కూడికలు, ఎందుకంటే మనం ఒకరికొకరు పదును పెట్టుకోవాలి. ఈ వారం అదే మాట మరలా వస్తుంది మనకు దగ్గరికి. అంటే ఓవరాల్ గా మనం ఎందుకు ప్రతి వారంలో ఎన్ని కూడికలు ఎన్ని, ఎందుకంటే మనలో ఉన్న లోటుపాట్లు మనం సరి చేసుకోవాలి, చక్కబడాలి. క్రీస్తు వచ్చేసరికి మనం అందరం కూడా పవిత్రులుగా పరిపూర్ణులుగా మనము అమర్చబడిన సంఘంగా మనం కనబడాలి ప్రియమైన దేవుని పిల్లరా. కనుక ఈ పక్షపాతం అన్నది మనలో ఉండకూడదు. ఈ 21 కూడా మీరు నోట్ చేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా వేషధారణ. ఇక్కడ చివరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ వేషధారణ, ఇక్కడ ఎవరైనా కూడా ఖచ్చితంగా దొరికిపోతారండి. అది నేనైనా లేకపోతే విశ్వాసులే మీరైనా ఎవరైనా కూడా ఇక్కడ చిక్కిపోతారు పిల్లరా. కనుక వేషధారణ అన్నది మనలో ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా అది ఒకవేళ వేషధారణగా ఉన్నదనుకోండి, అది మిమ్మల్ని మెప్పించవచ్చు కానీ దేవుణ్ణి మెప్పించలేం. దేవుడు కోరుకునేది అందరూ కూడా నాకు బెస్ట్ గా కనబడాలంటున్నాడు. నాకు వేస్ట్ గా ఎవరు కనపడకూడదు అన్నది ఆయన ఆలోచన. అందరూ కూడా ద బెస్ట్ గా కనబడాలి. కనుక వేస్ట్ గా అనగా ఇలాంటి వేషధారణ లక్షణాలు మనలో ఉండకూడదు. అలాంటి వేషధారణ లక్షణాలు మనలో ఉండకూడదనే వాక్యము మనల్ని చెక్కుతూ ఉంటుంది. అలా ఇదిగో మీ ముందుకు ఎంతో మంది శిల్పకారులు, ఒక విగ్రహాన్ని చెక్కాలంటే ఒక శిల్పకారుడు అవసరం. అందుకే మన సేవకులు ఎంతో మంది శిల్పకారులు, ఒక అంజుబాబు గారు ఒక శిల్పకారుడు, ఒక ఆనందన్న ఒక శిల్పకారుడు, ఒక ఈరన్న ఒక శిల్పకారుడు, ఇంకా ఒక శారోని సిస్టర్, ఇంకా ఎందరో ఉన్నారు, పేర్లు నాకు సరే గుర్తులేవు. అంటే వీరందరూ ఎవరంటే శిల్పకారులు, చెక్కుతున్నారు. అంటే దేంతో చెక్కుతున్నారంటే వాక్యంతో చెక్కుతున్నారు. అలా చెక్కబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ఆ ఎత్తులు వాటన్నిటి కూడా ఏదైతే మరి దేవునికి ఆయాసకరమైనవో వాటన్నిటి కూడా మనం తీసివేసుకోవాలి. అలా తీసివేసుకున్నప్పుడే మనల్ని పరలోకంలో దేవుడు వెల్కమ్ నా కుమారుడా నా కుమార్తె అని వెల్కమ్ అని చెప్పి మనకు ఆ డోర్స్ ఓపెన్ చేస్తాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఆ డోర్స్ ఓపెన్ కావాలంటే మనం ఎత్తబడాలంటే మనలో ఈ 7 లక్షణాలు దేవుడు కోరుకున్న రీతిలో మనం ఉండాలి. కానీ అలా కాకుండా ఇంకా ఒకవేళ మరి ఎత్తు పల్లాలు లోటుపాట్లు ఇవి ఏమైనా మనలో ఉంటే మనము వాటిని మనం సరి చేసుకోవాలి ప్రియులరా. కనుక చివరి మాట మనం చూసుకుందాము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని నేనే చదువుతున్నాను. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ
విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనకు చెప్తూ మనలో వేషధారణ అన్నది మీలో ఉండకూడదు అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. అనగా జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములతో చెక్కుకొనేది అంటున్నాడు. అంటే జ్ఞానమయ్యన్న యేసు నివాసం కట్టుకొని దాన్ని ఇంకా చెక్కుతూ ఉన్నాడు. ఏంటి చెక్కుతున్నాడు? ఏమి చెక్కుతున్నాడు అంటే 7 లోపాలు ఒకవేళ మనలో ఉంటే వాటిని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా మనుషులం కనుక, మనలో కూడా మరి మనం కూడా లోకంలో జీవిస్తున్నాం కనుక మనలో ఇలాంటి లోకాశలు లేకపోతే ఇలాంటి కోరికలు ఇలాంటి ఆలోచనలు ఏవైనా మనలో ఉంటే మనం ఏం కావాలంటే మనము చక్కబడాలి. అందుకే ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు వాటిని ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. అంటే ఇంకా మనం పరిపూర్ణులు అయ్యామంటే ఇంకా మనం పరిపూర్ణులు కాలేదు. పరిపూర్ణులు కావాలి. మనము చక్కగా ఆ యేసుక్రీస్తు అనే మూలరాతి మీద అపోస్తలులు అదేవిధంగా ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నాం కనుక మనము చక్కగా అమర్చబడాలి. అంటే మనము చక్కబడాలి. చక్కబడకుండా నేను ఎత్తుగా ఉంటాను, ఇలానే ఉంటాను, నేను ఆ రాతి మీద కూర్చుంటానంటే అక్కడ కూర్చోడానికి వీలు లేదు. అనగా మనము పరలోకానికి మనం వెళ్ళాం, నరకానికి వెళ్ళిపోతాం. అలా నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలంటే మనము చక్కగా అమర్చబడాలి. అమర్చబడాలంటే మనలో 7 మంచి లక్షణాలు ఉండాలి. ఆ 7 అన్నది పరిపూర్ణత. ఈ పరిపూర్ణమైన లక్షణాలు మనలో ఉన్నప్పుడే మనము కూడా క్రీస్తుతో పాటు ఆ పరలోకానికి మేఘాల మీద మనము ఆ నిత్య లోకానికి, ఆ నిత్య రాజ్యానికి మనం వెళ్ళిపోతాం. కనుక మిగిలిన దినాలు మనం ఎన్నో మనకు తెలియదు కనుక ఈ మిగిలిన చిన్న జీవిత కాలంలో మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ మనలో ఉన్న లోటుపాట్లను మనం సరి చేసుకోవాలి. అందుకే అక్కడ సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానేని సొలొమోను అంటున్నాడు, జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములతో చెక్కుకొనేది అంటున్నాడు. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములతో చెక్కుకొనేది అంటే ప్రభు చెక్కుతూనే ఉన్నాడు. వాక్యం ద్వారా చెక్కుతున్నాడు కనుక చెక్కబడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడు కోరుకున్న ఆ పవిత్రత సంపాదించుకుందాం. ఆయన కోరుకున్న ఆ జీవితాన్ని మనం కలిగి మరి మనము కూడా ఆ పునాది మీద మనం కట్టబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదం కారణభూతుడా, మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి మీ పాసన్నిధికి వస్తున్నాను దేవా. ఇంతవరకు తండ్రి కొన్ని శ్రేష్టమైన మాటలు మేము తండ్రి నేర్చుకోవడానికి, మాలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవడానికి మీ వాక్యంతో నాయన మమ్మల్ని తండ్రి మేము సరిచేసుకునే గొప్ప అవకాశాలను మాకు ప్రసాదించి చక్కటి ఆయన మాటలు మాకు వినిపించిన దేవా మీకు వందనములు తండ్రి. ఇంకోనైనా విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలించి మంచి ఫలాలు తీసుకొచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా మీ ఎదుట ఇంకా తండ్రి మేము ఎత్తు పల్లాల జీవితాలు కలిగి ఉంటే ఈ రాత్రే తండ్రి మాలో మీకు ఆయాసకరమైనది ఏది ఉన్నా కూడా తండ్రి తీసివేసుకునే మంచి మనస్సును మాకు ప్రసాదించి మీరు కోరుకున్న ఆ 7 లక్షణాలు కలిగి తండ్రి మేము కూడా అయినా పరిపూర్ణులు కాగలగడానికి క్రీస్తు 2వ రాకడలో తండ్రి ఇదిగోనైనా మీ ఎదుట తండ్రి నిందారహితులుగా నిర్దోషులుగా నిలబడ్డానికి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ వాక్యంతో సరిచేయండి. మాలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవడానికి సహాయం చేయండి ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని, సంఘ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరినీ ఆయన మరింతగా తండ్రి వాక్యంలో మీరు బలపరచండి. ఇదిగోనైనా మరి సంఘాన్ని నడిపిస్తున్న మా సేవకులు పెద్దల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తన కుటుంబాన్ని, తను చేస్తున్న పరిచయాన్ని దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ సంఘాన్ని మరొకసారి మీ పవిత్రమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ చిత్తమైతే క్రీస్తు రాకడ ఆలస్యమైతే మరొకసారి మీ బిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకునే భాగ్యం నాకును ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ వందనాలు.